అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన పడవ పోటీలు కనువిందు చేశాయి. కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామంలో గోదావరిలో వలకట్ల అత్తరాల స్థలాన్ని దక్కించుకోవడానికి మత్స్యకారులకు గోదావరి నదిలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 40 మంది మత్స్యకార టీంలు ఇంజిన్ బోట్లతో పోటీ పడ్డారు. గోదావరికి వరద తగ్గి ఉప్పు నీరు వచ్చిన తర్వాత బలుసుతిప్ప నుండి కోటిపల్లి వరకు గోదావరిలో వలకట్ల అత్తరాల కోసం మత్స్యకారులు పోటీ పడ్డారు. ఈ పడవ పోటీల్లో గెలిచిన వారు మళ్లీ వరదలు వచ్చే వరకు ఆ స్థలం చేపల వేట కొనసాగిస్తారు. మరి బ్రతుకు తెరువు నిమిత్తం అంటే ఇక్కడ నుంచి బలుసుతిప్ప నుంచి ఈ పల్లంకూరు గోదావరి అవనండి, ఎదురులంక గోదావరి అవనండి, కోటిపల్లి వరకు కూడా మరి మా గ్రామం నుంచి లంగారు కట్టలు కట్టుకునే మరి ఫిషర్మెన్ ఉన్నారు. వాళ్ళ విషయం అయితే దాని నిమిత్తం ప్రతి ఏటా కూడా అమావాస్య వెళ్ళిన తర్వాత మా గ్రామ పెద్దల సమక్షంలో వీళ్ళందరూ కూడా ఒక రోజు నిర్ణయిస్తాం ఈ లంగారు కట్టు నావలు బయలుదేరడానికి. అంటే మీరు మరి పోటీ కింద పోటీ విధానం వస్తుంది. ఇది అంటే బ్రతుకు విధానం కోసం మరి పోటీ పడ్డ తప్పడం లేదు. కాబట్టి ప్రతి ఏటా కూడా మరి ఈ రోజు మేము నిర్ణయించడం జరిగింది. మరి అందరూ కూడా సక్రంగా ఈరోజు ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా మరి బయలుదేరి వెళ్ళారు. ఎందుకంటే ఎక్కడ మత్స్య సంపద బాగా దొరుకుతుందో అదే ప్రాంతంలో ఎవరు ముందుగా వేసుకుంటారో వారికి ఆ స్థానం మళ్ళీ గోదావరి వచ్చి సంవత్సరాంతం కూడా వాళ్ళు అక్కడ వేటాడుకునే విధంగా మా గ్రామ కట్టుబడి ఒకటి ఉంది. పానాదికి వస్తున్న ఆచారం ఇది. గతంలో అయితే నావల మెడ్లుకుని వెళ్ళేవారు, ఇబ్బందులు పడుతూ కష్టపడి వెళ్ళేవారు. ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మరి నావలు స్పీడ్గా వెళ్ళడానికి ఇంజిన్ మరబోట్లను తయారు చేసుకుని వాటి మీద ప్రయాణించి మరి తొందరగా వెళ్ళి అక్కడ ఎవరో వేసుకుంటారో వాళ్ళకి ఆ స్థానం. కాబట్టి ఇక మా బలుసుతిప్ప గ్రామం గోదావరిని చూసినట్లయితే సుమారుగా ఒక 20 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తారు వీళ్ళు.